మంచు ఫ్యామిలీ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మంచు మనోజ్ విషయంలో అటు తండ్రి మోహన్ బాబు, అన్న మంచు విష్ణు వ్యవహరిస్తున్న తీరు వివాదంగా మారుతూనే ఉంది. లేటెస్ట్గా మంచు మనోజ్ ఇంట్లోని జనరేటర్లో విష్ణు చక్కెర పోయడం మరింత వివాదంగా మారింది. ఈ చర్య వారి మధ్య గొడవని మరింతగా పెంచుతుంది. ఈ విషయంలో ఎవరూ తగ్గడం లేదనిపిస్తుంది. తండ్రి కొడుకులు మోహన్ బాబు, విష్ణు కలిసి మంచు మనోజ్ని టార్గెట్ చేశారని అనిపిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు మంచు మనోజ్ రాజకీయ ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తుంది. ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. సుమారు 1000 కార్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ జనసేనలో చేరాలని మనోజ్ నిర్ణయించుకున్నారని, త్వరలోనే ఈ కార్యక్రమం ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై మంచు మనోజ్ స్పందించారు. జనసేనలో చేరడంపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. అయితే దీనిపై ఆయన నో కామెంట్ అని చెప్పడం ఆశ్చర్యపరుస్తుంది. అదే సమయంలో సరికొత్త అనుమానాలను రేకెత్తిస్తుంది. మనోజ్ ఈ వార్తలను ఖండించలేదు. కేవలం నో కామెంట్ అనే పదం మాత్రమే వాడాడు. అంటే ఆయన ఆ ఆలోచనలో ఉన్నారనేది స్పష్టమవుతుంది. తన విషయంలో తండ్రి కొడుకు మోహన్ బాబు, విష్ణును చేస్తున్న పనులు, తనని దూరం పెట్టే చర్యలు మనోజ్ ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తుంది. నిన్న సోమవారం మనోజ్ భార్య మోనికా రెడ్డి అమ్మ శోభ నాగిరెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలోని ఆమె సమాధిని సందర్శించారు మనోజ్, మోనికా రెడ్డి. తన కూతురు దేవసేన శోభ జన్మించిన తర్వాత ఎప్పుడూ రాలేదని, మొదటిసారి కూతురుని తీసుకుని ఇక్కడకు రావడం ఆనందంగా ఉందని మనోజ్ తెలిపారు. ఫ్యామిలీతో పాటు తన అనుచరులు, ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చినట్టు తెలిపారు మనోజ్. ఈ సందర్భంగా రాజకీయ ఎంట్రీపై ఆయన నో కామెంట్ అన్నాడు. ఇక మంచు మనోజ్, మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కూతురు జన్మించింది. పెళ్లి సమయంలోనే కొడుకుతో వచ్చింది మౌనిక. అతను తన మొదటి భర్తకు జన్మించాడు. భార్యగా ఆమెని స్వీకరించడంతో పాటు కొడుకుని స్వీకరించాడు మనోజ్. ఇదే మోహన్ బాబుకి నచ్చడం లేదని, ఇక్కడి నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయని తెలుస్తుంది. ప్రస్తుతం మనోజ్ ఉంటున్నది జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో. తన ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారట. ఈ విషయంలోనే గొడవ జరుగుతుందని టాక్. మరి ఈ వివాదం ఎటువైపు వెళ్తుంది? ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.